రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడు మనం వచ్చేసి జియగూడ శ్రీ విఠల్ ఆర్ట్స్కి అయితే వచ్చేసినామన్నమాట. సో భయ్య చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు అయితే తయారు చేసిండు. సో మీరు చూడవచ్చు మన ఆంజనేయ స్వామి భగవాన్ పైన మన గణేష్ మహారాజ్ అయితే సవారీ చేస్తున్నట్టు విగ్రహం అయితే తయారు చేసిండు. స్టాండింగ్ పొజిషన్లో ఉందన్నమాట. విగ్రహం ఆల్రెడీ బుక్ అయింది, హనుమాన్ టేకడీకి వెళ్తుందన్నమాట విగ్రహం అనేది. సో మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ భయ్య చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు తయారు చేసిండు. 80% బుకింగ్ అయితే అయిపోయిందనమాట. మీకు ట్యాగ్ వేసినవి కనిపించిన విగ్రహాలన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయిన విగ్రహాలు. ఓన్లీ 10% to 15% విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మీకు కంప్లీట్గా టైగర్స్ ఉన్నాయన్నమాట. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణేశుడు సింహాసనం టైప్లో కూర్చున్నట్టు ఇచ్చినాడు అనమాట. ఇంకా 62 days మాత్రం ఉన్నాయి మన బప్ప ఆగమన్కి అయితే. ఇక్కడ కంప్లీట్గా మన జాయింటింగ్ వర్క్ కానీ కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. ఓన్లీ కలరింగ్ వర్క్ అనేది బాకీ ఉంది. సో ఈ విగ్రహం కూడా చూడండి, మన గరుడ పైన మన గణేష్ మహారాజ్ అయితే సవారీ కూర్చున్నాడు అనమాట. సో ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ట్యాగ్ కూడా చూడవచ్చు, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది ఈ వినాయకుడు కూడా. అండ్ వీళ్ళు ఏంటంటే కుందన్ వర్క్ కూడా డై అనేది ఇచ్చేసారు. అక్కడ కుందన్ వర్క్ కూడా మీకు డైరెక్ట్ వీళ్ళు అక్కడ స్టిక్ అనేది చేసేస్తారనమాట. ఇది వచ్చేసి మన టాటాస్ పైన గణేశుడు అయితే కూర్చున్నాడు. సో ఈ గణేష్ అయితే అవైలబుల్ ఉంది, ఇంకా బుకింగ్ కాలేదు. ఈ పీస్ అయితే అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి బుకింగ్ చేసుకోండి. ఒక 6 to 7 feet ఉంటుంది. సో ఈ విగ్రహం వచ్చేసి మన కింద రాక్షసుడు అనమాట. సో రాక్షసుడిని మనకి చేతిలో త్రిశూలం వస్తుంది. సో త్రిశూలం తోటి రాక్షసుడిని పొడుస్తున్నట్టు కంప్లీట్గా ఆ మోడల్ విగ్రహం అయితే తయారు చేసిండు. ముంబైలో ఫేమస్, అది కూడా బుక్ అయిపోయింది. సో ఈ మోడల్ వచ్చేసి కంప్లీట్గా నార్మల్లో సిట్టింగ్ పొజిషన్లో ఉందన్నమాట వినాయకుడు. అండ్ ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ కావాలనుకుంటే వెళ్ళి బుక్ చేసుకోండి. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట. సో కంప్లీట్ యూనిక్ మోడల్ అనమాట ఈ విగ్రహం కూడా. సో మీరు చూడవచ్చు, ఈ విగ్రహం వచ్చేసి నీ కింద మీకు ఎలిఫెంట్ అయితే వచ్చింది. ఎలిఫెంట్ పైన మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. సో కింద రాక్షసుడు, చేతిలో త్రిశూలం వస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా యూనిక్ మోడల్ కాన్సెప్ట్. సో ఒక్కొక్క విగ్రహం అయితే ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే ఉంది. సో ఈ విగ్రహం అయితే ఇంకొక కాన్సెప్ట్ అనమాట. మన డమరు పైన గణేశుడు అయితే కూర్చున్నాడు, డమరు మూషక్ రాజు అయితే కొడుతున్నాడు. సో ఈ విగ్రహం కూడా చాలా యూనిక్ మోడల్. సో ఒక్కొక్క విగ్రహం అయితే ఒక్కొక్క టైప్లో తయారు చేసిండు భయ్య అయితే. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్ మన శివుని రూపం ఉన్న విగ్రహము. లెఫ్ట్ సైడ్కి డమరు అండ్ మన గణేష్ మహారాజ్ మెడలో శేషనాగ్ కానివ్వండి, ఇది వచ్చేసి కంప్లీట్గా మన శివుని రూపంలో ఉన్న విగ్రహం అనమాట. ఇది చూడొచ్చు మీరు, స్టాండింగ్ పొజిషన్లో ఉంది విగ్రహం అనేది. అండ్ ఇది వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉంది విగ్రహము. మీకు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మన ఎలిఫెంట్ ఫేస్ అయితే ఇచ్చారు. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే వెళ్ళి బుక్ చేసుకోండి, ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. సో ఇది ఒక మోడల్ అనమాట విగ్రహం అనేది. సో మన నంది మహారాజ్ పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. సో గణేష్ మహారాజ్ వచ్చేసి మన శివ్ భగవాన్ టైప్లో డిజైన్ చేసినారనమాట. సో ఈ మోడల్ కూడా ఆల్రెడీ బుక్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు, లెఫ్ట్ హ్యాండ్కి ఆల్రెడీ ట్యాగ్ అనేది వేస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకో మోడల్, మలార్ టైప్ మోడల్ అనమాట. ఈ విగ్రహం ఆల్రెడీ ముంబైలో చాలా ఫేమస్ అయింది. సో మీరు చూడొచ్చు, మీరు కావాలంటే ఇంటర్నెట్లో కొట్టి చూడండి. మన హార్స్ పైన మల్లార్ అయితే గణేష్ అయితే సవారీ చేస్తున్నాడు, కూర్చొని ఉన్నాడు. సో ఈ మోడల్ ఆల్రెడీ హైలైట్ అయితే అయింది ముంబైలో. సో మీరు ముంబై ఫేమస్ గణేష్ ఐడల్స్ అని కొడితే ఆ విగ్రహం కూడా వస్తుంది. సో ఇది ఇంకో మోడల్ అనమాట. మన తామర పువ్వు పైన గణేష్ అయితే నించున్నాడు. కంప్లీట్గా రైట్ లెగ్ అయితే గాలిలో ఉంది, లెఫ్ట్ లెగ్ పైన గణేష్ అయితే డాన్సింగ్ పొజిషన్లో నించున్నట్టు తయారు చేసిండు. ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. ఇది ఇంకొక మోడల్ అనమాట. మన స్పాన్ పైన గణేశుడు అయితే డాన్స్ చేస్తున్నట్టు విగ్రహం తయారు చేసిండు. సో మీరు చూడొచ్చు, ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది విగ్రహం అనేది. సో మ్యాక్స్ విగ్రహాలు వచ్చేసి ఒక 15 feet లోపట్నే ఉన్నాయి భయ దగ్గర విగ్రహాలు. సో ఈ విగ్రహం కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్. మన శంఖం పైన గణేశుడు అయితే డాన్సింగ్ స్టాండింగ్ పొజిషన్లో నించున్నాడు. చూడండి ఈ విగ్రహము.
సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. సో ఇంకా విగ్రహం బుక్ కాలేదు, విగ్రహం అవైలబుల్ ఉన్నది. ఒకసారి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి వెళ్ళి. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. మన దత్తాత్రేయ స్వామి రూపంలో గణేషుని అయితే డిజైన్ చేసినారనమాట. సో మీరు చూడొచ్చు. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. సో మీకు కావాలనుకుంటే వెళ్ళి బుక్ చేసుకోండి ఈ విగ్రహం కూడా. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. మన మల్లార్ గణేష్ టైపే సేమ్, ఆల్రెడీ బుక్ అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్కి హార్స్ వచ్చింది. సో మీరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కింద తల్వార్ వస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఈ విగ్రహం కూడా ముంబైలో ఫేమస్. సో ఈ విగ్రహం కూడా అన్న అయితే తయారు చేసిండు అనమాట, యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఈ విగ్రహం చూడండి, మన గణేష్ మహారాజు డోల్ పైన అయితే స్టాండింగ్ పొజిషన్లో నించున్నాడు. మన మూషక్ మహారాజు అయితే డోల్ కొడుతున్నట్టు ఇచ్చిండనమాట. సో ఈ గణేష్ ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు, ఆల్రెడీ ట్యాగ్ ఉంది. ఇది ఒక యూనిక్ మోడల్ విగ్రహం. మన నంది మహారాజ్ పైన గణేశుడు అయితే కూర్చున్నాడు. సో ఇది వచ్చేసి మన శివుని రూపంలో విగ్రహం అయితే తయారు చేసిండు. ఆల్రెడీ ఈ విగ్రహం బాంబేలో హైలైట్ అయిందనమాట. సో రైట్ హ్యాండ్లో మనకి త్రిశూలం అనేది వస్తుంది, ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో ఈ విగ్రహం వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్కి మన గోమాత, అండ్ విగ్రహం వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉందన్నమాట. సో మీరు చూడవచ్చు. సో ఈ విగ్రహం అయితే బుకింగ్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఈ విగ్రహం వచ్చేసి బ్యాక్ సైడ్ త్రిశూల్ బ్యాక్గ్రౌండ్, డమరు పైన గణేశుడు కూర్చున్నాడు. సో మీరు చూడవచ్చు, కంప్లీట్గా యూనిక్ కాన్సెప్ట్ అనమాట ఇది కూడా. అండ్ ఈ మోడల్ వచ్చేసి మన రిద్ధి సిద్ధి గణేశుడు అయితే కూర్చున్నాడు, ఆల్రెడీ బుక్ అనేది అయిపోయింది. రిద్ధి సిద్ధి అనమాట. సో ఈ గణేష్ కూడా చాలా పెద్ద విగ్రహం తయారు చేసారు లాస్ట్ టైము. ఈ గణేష్ చూడండి చాలా యూనిక్ ఉంటుంది అనమాట. మన చంద్రుడి పైన గణేశుడు కూర్చున్నాడు. మన గణేశుడికి లెఫ్ట్ సైడ్కి మూషకరాజ్ ఉండు కదా, మూషకరాజ్ అనేది ఇట్లా కూర్చున్నాడు అనమాట మూషకరాజు. సో మీరు చూడొచ్చు, కింద ఏనుగులు అనేది ఇచ్చిండు అనమాట. సో ఇదొకటి ఇప్పటిదాకా చెప్పినా కదా సేమ్ మోడల్ విగ్రహము. సో ఈ విగ్రహం అయితే 2 times అయితే తయారు చేసిండు భయ్య అయితే. అండ్ ఇదొకటి యూనిక్ మోడల్ అనమాట. ఈ విగ్రహం 2023లో గన్ ఫౌండరీలో కూర్చోబెట్టినారు ఆల్రెడీ. సో మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా ఈ పికాక్ అయితే ఉందన్నమాట. మీరు చూడండి పికాక్ రైట్ సైడ్కి. అండ్ గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో మీరు చూడొచ్చు, మన షేజ్నాగ్ పైన అయితే నించున్నాడు. సో మీరు చూడండి గణేశుడు అయితే. సో మీరు గన్ఫానీలో ఆల్రెడీ 2023లో పెద్ద గణేష్ అయితే కూర్చోబెట్టిరో సేమ్ విగ్రహం అనమాట, సేమ్ కాన్సెప్ట్. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మన కృష్ణుని రూపంలో డాన్సింగ్ పొజిషన్లో అయితే ఇచ్చినాడు అనమాట భయ్య అయితే. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో అనేది ఏది ఇస్తారో తెలియదు, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది గణేష్ అయితే. సో మీరు చూడవచ్చు, కంప్లీట్గా గాలిలో ఉన్నట్టు ఇచ్చాడు గణేష్ అయితే. అండ్ ఈ విగ్రహం చాలా యూనిక్ ఉందన్నమాట. మన లాయన్ ఏదైతే టైగర్ ఏదైతే ఉందో టైగర్ని ఇట్లా వరిస్తున్నట్టు గణేశుడు అయితే తయారు చేసిండు. సో లెఫ్ట్ సైడ్కి టైగర్ తోక పట్టుకున్నాడు. అండ్ మీకు రైట్ సైడ్కి వచ్చేసి మన స్నేక్ పట్టుకున్నాడు అనమాట. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్ విష్ణుమూర్తి కాన్సెప్ట్ అనమాట. సో విష్ణుమూర్తి టైప్లో గణేశుడు అయితే కూర్చున్నాడు, కింద లక్ష్మీమాత అనమాట. సో మీరు చూడొచ్చు, ఈ విగ్రహం కొంచెం యూనిక్ అనిపించింది నాకైతే. సో ఇది ఇంకొక విగ్రహం అనమాట. లాయన్ ఏదైతే ఉందో లాయన్ పైన గణేశుడు అయితే ఉన్నాడు. అండ్ ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. ఇది కూడా చాలా యూనిక్ మోడల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన మూషకరాజ్ పైన గణేశుడు అయితే నించున్నాడు అనమాట, డ్యాన్స్ చేస్తున్నట్టు. ఆల్రెడీ బుక్ అయిపోయింది గణేష్ అనేది. ఈ విగ్రహం ఆల్రెడీ బొంబాయిలో హైలైట్ అయింది. సో ఇది వచ్చేసి మన సూర్య భగవాన్ టైప్ అనమాట విగ్రహం కాన్సెప్ట్ అనేది. ముంగట మీరు చూడొచ్చు 3 horses అనేది ఇచ్చాడు. మన తామర పువ్వులో గణేశుడు అయితే కూర్చున్నాడు అనమాట ఆల్రెడీ.